నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలి, మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే ప్రతిరోజు కూడా మన ప్రేక్షకులు చెప్పే ఎన్నో సమస్యలను మనం దృష్టిలో పెట్టుకొని వాటిల్లో ఏదైతే ఎక్కువగా సమస్య మనం అనుకుంటామో అది నలుగురికి ఉపయోగపడుతుంది, దానికి పరిష్కారం చెప్పడం వల్ల అన్న సమస్యను మనం తీసుకొని చెప్తుంటాం. అయితే ఈరోజు చాలామంది మనం చూస్తుంటాం, నిత్యము పొద్దున్న లేస్తే పాపం 2 గంటల నుంచి 3 గంటల నుంచి బ్రహ్మముహూర్తంలో లేచి దీపారాధన చేస్తుంటారు, ఉపవాసాలు ఉంటారు, ప్రతినిత్యం గుళ్ళకి వెళ్ళటం, హోమాలు చేయటం, దానాలు చేయటం అన్నీ చేస్తుంటాం. మరి ఎందుకు సమస్య అనేది ఎందుకు ఎక్కడ రేజ్ అవుతుంది? వాడు ఎన్ని చేసినా కానీ వాడు బతికేంట్రా. కొంతమంది చూస్తుంటాం, కనీసం వాడు గుడికి వెళ్ళాడు, కనీసం దేవుడికి దండం పెట్టాడు, అయినా సరే కానీ వాడు గ్రోత్ అల్టిమేట్ ఉంటుంది స్టెప్ బై స్టెప్. అప్పుడు అనిపిస్తుంది మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఏంట్రా ఇది నేను ప్రతినిత్యం చేస్తున్నా, నాకు లేదు, ఇదేం చేయండి, దేవుడు ఇంతే ఇలానే చేసేస్తాడు, ఆరాధన చేసేవాడికి కూడా ఆరాధన చేయని వాడికి ఇచ్చేస్తుంటాడు అని చెప్పి మనకు ఆలోచన వస్తుంది. నీకు అవసరం పడ్డప్పుడు ఇయ్యలేకపోవచ్చు, కానీ నీకేం అవసరమో ఆ టైంలో ఖచ్చితంగా ఆయనకి ఇస్తాడు. అది నువ్వు వద్దనుకున్నా అది రాశాడు రాత కాబట్టి ఇస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటి అంటే, ప్రతినిత్యం మనం చేసే తప్పు ఏంటంటే, ఓ లెవెల్కి వెళ్ళేంత వరకు ఆరాధన చేస్తాం, బిజీ అయిపోయిన తర్వాత అన్నీ వదిలేస్తుంటాం. అయ్యగారికి టైం లేదులే చేద్దాం, లేదంటే అయ్యగారికి కొన్ని డబ్బులు ఇచ్చేసి నువ్వు చేసేయ అంటాం. మరి ఆ పుణ్యం కూడా ఆయనకి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మనం చేయవలసిన కార్యక్రమం మనం ఎవరికో ఇచ్చేసి మనం బిజీ ఉన్నాం అని చెప్పి చేస్తాం. కోట్లు సంపాదించేటోడు కూడా బిజీ ఉంటాడు, కానీ ఒక్కరోజున టైం తీస్తాడు కదా. మీరు చూసుంటారు, మనం ప్రధానమంత్రుల దగ్గర నుంచి ఎంతోమంది వాళ్ళంత బిజీ అయితే మనం కాదు, కానీ వాళ్ళంత బిజీ ఉండి కూడా చేస్తుంటారు. కాబట్టి ఇవాళ కంటెంట్ ఏంటంటే, మనకి ఏదైనా సమస్య వచ్చింది, అప్పుడు మనకి ఏం ఆలోచించలేదు. మనకు సమస్య వచ్చింది, ఇప్పుడు 10,000 కావాలి, ఎలా 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 అని ఆలోచిస్తుంటాం, ఏదో టెన్షన్ పడిపోతుంటాం. లేదంటే ఏదో ఒక సమస్య, ఉద్యోగరీత్యా సమస్య వచ్చినప్పుడు మాత్రం దేవుడా అని చెప్పి వెళ్ళి కూర్చుంటాం. అంత దాకా ఎవరు వెళ్ళాం. ఈవెన్ కొన్ని సందర్భాల్లో అమిత్రాజ్ కూడా అంతే మూర్ఖంగా ఉండేది. కాబట్టి ఇవాళ నేను చెప్పే పరిష్కారం ఏంటంటే, సమస్యలలో కూడుకుపోయాను, దారి తెలియట్లేదు, ఏం చేయాలి ఆ సమయంలో అన్నప్పుడు నేను ఇవాళ ఒక చిన్న పరిష్కారం చెప్తాను. 12 రాశులలో ఎవరైనా సరే కానీ పూర్తి భక్తి శ్రద్ధతోటి నమ్మకంతో చేయండి. ఎవరికైతే విశ్వాసం లేదో వాళ్ళని వదిలేయండి, మనకు వాళ్ళ గురించి అవసరం లేదు. మనం ఎవరైతే పట్టుదలతో మనం ముందుకు ఎదగాలి, మన ఫ్యామిలీని కూడా మనం తీసుకెళ్ళాలి, అందరం మనం డెవలప్మెంట్ కావాలి, మన ఫ్యామిలీ మెంబర్స్, నా కుటుంబం మంచి ముందుకు వెళ్ళాలి, ఎదగాలి, ప్రతి కార్యంలో విజయంలో ఉండాలనుకున్న వాళ్ళు తప్పకుండా పూర్తి భక్తి శ్రద్ధతోటి కార్యక్రమం చేయాలి. ఏం చేయాలి గురుగారు అనుకుంటే, కనీసం 7 బుధవారాలు 7 శనివారాలు ఒక చిన్న బాటిల్ ఒకటి తీసుకోండి, గాజు బాటిల్ ఒకటి తీసుకోవాలి. బ్లూ కలర్ మీకు దగ్గర ఎక్కడైనా సరే కానీ, అంటే బ్లూ కలర్ ఫ్లవర్స్ ఏవైనా సరే కానీ, అంటే ఆరాధన చేయడానికి శివలింగం మీద ఎక్కించడానికి మనం వాడుతుంటాం, అదైనా పర్లేదు. లేదనుకుంటేనేమో వైట్ కలర్ ఫ్లవర్స్ అయినా పర్లేదు. ఒక 3 తీసుకోవాలి. 3 ఫ్లవర్స్, ఒక చిన్న గాజు బాటిల్, దాంట్లో కొంచెం 3 బొగ్గు పీసులు తీసుకోండి. 3 బొగ్గు పీసులు తీసుకోండి, కొంచెం పసుపు కుంకుమ దాంట్లో వేయండి. దాన్ని మూత పెట్టేసి మీ మనసులో కోరికే కోరుకోండి. ఏంటి సమస్యలు ఉన్నట్టుండి, నేను ఇన్ని రోజులు బాగానే ఉన్నాను, కానీ ఈ సమస్య ఎందుకు ఉన్నట్టు వచ్చింది, అది నా జాతకరీత్యా కావచ్చు, లేదా నేను చేసిన ఏదో కర్మకి ఇవాళ అనుభవిస్తున్నానేమో తండ్రి, ఏదో తెలిసి తెలియక నా వల్ల జరిగిన తప్పును నన్ను క్షమించి నా యొక్క అభివృద్ధికి తోడ్పడుతండి. ఇవాళ నుంచి నేను మంచి మార్గంలో వెళ్తాను, మంచి కష్టపడతాను, ప్రతినిత్యం ఆరాధన చేసుకుంటాను, నాకు సమయం దొరికినప్పుడల్లా నేను ఆరాధన చేసుకుంటాను తండ్రి, మర్చిపోనని చెప్పి మనసులో కోరిక కోరుకొని ఆ బాటిల్ని పైనుంచి కింది వరకు ఒక 3 సార్లు తిప్పేసి, ఎక్కడైనా మురిక్కాలో కానివ్వండి, ఏదైనా పారుతున్న నీళ్ళైనా మురిక్కాలైనా దాంట్లో పడేసేయండి. ఇది కనీసం మనం 7 బుధవారాలు కానీ 7 శనివారాలు కానీ చేయాలి. ఈ రెండిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. నాకు బుధవారం వచ్చేస్తుందని కొంతమంది అంటారు, నాకు శనివారం వచ్చేస్తుందని కొంతమంది అంటారు. సో టోటల్ చాయిస్ ఈజ్ యువర్స్. ఏ వారం మీరు చేయాలనుకుంటున్నారు అనేది ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ యూ. సో మీకు కన్వీనియంట్ టైం కూడా చూసుకోండి. అంటే బిఫోర్ 7:30 చేస్తే చాలా బాగుంటుంది. బిఫోర్ 7:30 కల్లా ఈ పరిహారం అయిపోతే చాలా బాగుంటుంది. లేదు గురుగారు కొంతమంది కష్టం అవుతుంది అంటే 9:30 లోపు. బట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. కాబట్టి ప్రయత్నం ఏం చేయాలి, మనం 7:30 లోపు అయిపోయి చూస్తే చాలా మంచిది. ఈ ప్రక్రియ చేసి మనం బుధవారం కానీ శనివారం కానీ చేస్తాం. ఈ ప్రక్రియ మనం చేసినప్పుడు మాత్రము మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే కానీ, గుడ్డి వాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కనిపిస్తే కనీసం 3 కానీ 5 కానీ 11 మందికి కానీ పెరుగన్నాన్ని దానం చేయండి. పెరుగన్నం కానీ పులిహోర, అంటే లెమన్ రైస్, కర్డ్ రైస్, ఈ రెండిట్లో ఎవరిది ఏదైనా మీరు వెళ్తూ ఎక్కడైనా సరే కానీ మనం హోటల్లో తీసుకోవచ్చు. లేదు సార్ నాకు కొంచెం ఓకే ఉంది అంటే ఇంట్లో అమ్మతోడు కానీ అక్కతోడు కానీ చెల్లెతోడు కానీ చేయించుకొని ఇంట్లో నుంచి పార్సల్ వెళ్ళింది అనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది.
కాబట్టి ప్రయత్నం చేయండి మనం ఇంట్లో చేయించడానికి. ఇన్ కేస్ మనకు పాసిబిలిటీ లేదు అనుకుంటే అప్పుడు బయట ఎక్కడైనా తీసుకొని అది దానం చేయండి. తప్పకుండా ప్రతినిత్యం మనం చేసే కార్యాలలో మనకు సక్సెస్ అనేది తోడవుతుంది. ఇది ఈ రాశి వాళ్ళు వీళ్ళు చేయాలి, మగవాళ్ళు చేయాలి, ఆడవాళ్ళు చేయొద్దు అనేది ఏం లేదు. సమస్య ప్రతి ఒక్కళ్ళకి ఒకటే. ముసలోడు అయినా సమస్య ఎదుర్కొంటూ, యవనంలో ఉన్న సమస్య, ముసలోడు అయినా సమస్య. కాబట్టి సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది. పరిష్కారం అనేది భక్తి, శ్రద్ధ, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క పరిష్కారం చేసి ప్రతి ఒక్కరు లాభం పొందాలని కోరుతున్నాను. సో ఇవాళ మీకు ఒక అద్భుతమైన ప్యాకేజ్ ఒకటి నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. చాలామంది నన్ను అడిగారు. సో దాని గురించి ఇది ఒక లిమిటెడ్ ఆఫర్, చాలా తక్కువ స్టాక్ ఉంది. ఓన్లీ మనకి ఇది మ్యాక్సిమం ఇవ్వగలిగితే ఏంటంటే డైలీ ఒక 5 మెంబర్స్ మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. ఏంటిది ఆఫర్ గురుగారు అంటే, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్టు నల్ల పిల్లిమాయ చూస్తున్నారు కదా, నల్ల పిల్లిమాయ. దీంతోపాటు మనకు అభిమంత్రించేటప్పుడు ఏంటంటే నల్ల పసుపు, గోమచక్రాలు, లక్ష్మీ గవ్వలు, తెల్ల గురిగింజలు, ఎర్ర గురిగింజలు, నల్ల గురిగింజలు, లవంగం, ఇలాయచీ, కర్పూరం ఒకటి యాడ్ చేయాలి మనం. ఇక అమ్మవారికి హోమంలో వాడిన ఈ యొక్క అభిమంత్రించిన కుంకుమ. సో ఇది మనం రెగ్యులర్గా అందిస్తున్నాం పిల్లిమాయతోటి. సో ఈ ఆఫర్లో నేను ఇంట్రొడ్యూస్ చేసేది ఏంటంటే ఒక పిల్లిమాయతో పాటు ఒక కస్తూరికాయ. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది ఉచితంగా ఇస్తున్నాను నేను. ఇది లిమిటెడ్గా ఉందండి. ఇది డైలీ 5 మెంబర్స్కి మాత్రమే వర్తిస్తుంది ఆఫరు. ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్ చేసేటట్టయితే లేదు. ఇది డైలీ 5 మెంబర్స్కి నేను ఇస్తాను. అది మన దగ్గర స్టాక్ ఉన్నంత వరకే. ఈ కస్తూరికాయ అంటే లక్ష్మీ ప్రాప్తిని కలిగించే కస్తూరికాయ, ఎలాంటి తాంత్రిక పీడలున్నా, నరదృష్టిన్నా తీసేసే నల్ల పసుపు, అలాగే ఆకర్షణ శక్తిని పెంచే గోమచక్రాలు, లక్ష్మీ గవ్వలు, అలాగే వశీకరణ మనకి నలుగురు ఇష్టపడేలా చేసేలాగా అధికారాన్ని ఇచ్చే ఒక తెల్లగురి గింజలు, ఎలాంటి ఇంట్లో వాస్తు దోషాలున్నా, నరఘోషున్నా తీసేసే ఎరుపు నలుపు గురుగింజలు, అలాగే అధికార ప్రాప్తిని అందించే నల్ల గురుగింజలు, లవంగం, ఇలాచి నెగిటివిటీని, ఇంట్లో నెగిటివ్ థాట్స్ని తీసేసేది, అలాగే అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, ఒక ప్రొడ్యూసర్, పొలిటీషియన్స్, చాలామంది ఎవరింట్లోనైనా సరే కానివ్వండి పిల్లిమాయ ఉందంటే అదృష్టం అనేది వాళ్ళకి తోడవుతుంది. సో ఈ ప్యాకేజ్లో దీంతోపాటు పిల్లిమాయతో పాటు ఒక కస్తూరికాయ ఉచితంగా ఇస్తాను. ఒకటి మాత్రమే కస్తూరికాయ ఒకటి ఉచితంగా ఇస్తున్నాను. దీనికి ఎలాంటి కాస్ట్ మనం తీసుకోవట్లేదు. దాంతోపాటు ఈ యొక్క ప్యాకేజ్లో ఏంటంటే డైలీ 5 మెంబర్స్కి నండి 1-2 సార్లు నేను చెప్తున్నాను. ఒక సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, ఒక సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము వితౌట్ ఫ్రేమ్ ఇలా వస్తుందండి. ఈ యొక్క సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా ఒకటి ఉచితంగా ఇస్తాను. డైలీ ఒక 5 మెంబర్స్కి మాత్రమే, అందరికి ఇవ్వలేము. ఎందుకంటే చాలామంది నాకు చెప్పుకొని మాకు అందుబాటు ధరలు దేండి గురుగారు అంటే, ఇప్పుడు దీని ధర కూడా మ్యాక్సిమం నేను తగ్గించేసి ఈ 2 అడిషనల్గా నేను వస్తువులు ఇస్తున్నాను. ఎందుకంటే పిల్లిమాయ ఉందంటే మీకు అధికారము, శత్రుబాధ నివారణ జరుగుతుంది, అధికార ప్రాప్తి, కోర్టు కేసెస్ ఉన్నా మనకు తొందరగా కొంచెం దాంట్లో మనకు ఫేవర్గా వచ్చేలాగా పిల్లిమాయ చూసుకుంటుంది. ధన ప్రాప్తి కలగటానికి, లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం కలగటానికి కస్తూరికాయ మన ఇంట్లో ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే సుగంధ పరిమళాలు ఎక్కడైతే ఉంటాయో అమ్మవారు అక్కడ నివాసంగా ఉంటారు. కాబట్టి కస్తూరికాయ మీ ఇంట్లో ఉందంటే ధన ప్రాప్తికి ఎలాంటి తిరుగు ఉండదు. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఎక్కడైనా సరే కానివ్వండి, దక్షిణం గోడకు పెట్టుకోండి. ఎల్లో కలర్ ఫ్రేమ్ కట్టించి దక్షిణం గోడకు పెట్టుకోండి. వాస్తు దోషాలు ఉన్న వెళ్ళిపోతాయి, పిల్లలకు విద్యా సమస్యలు ఉన్న వెళ్ళిపోతాయి. అలాగే గురుబలం లేదు, రవి బలం లేదనుకున్న వారికి కూడా మంచిగా డెవలప్మెంట్ వస్తుంది, వ్యాపారంలో కూడా డెవలప్మెంట్ వస్తుంది. దక్షిణం గోడకి ఎల్లో కలర్ ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవాలి. కస్తూరికాయ అనేది మీరు లాకర్లో పెట్టుకోండి. ధన ప్రాప్తికి, ధనాన్ని నిలబడటానికి కస్తూరికాయ పెట్టుకోండి. పిల్లిమాయ అనేది మీరు నైరుతి కానీ వాయువ మూలలో కానీ ఈ యొక్క పిల్లిమాయని మీరు పెట్టుకున్నట్టయితే ప్రతి కార్యంలో కూడా మనకు విజయం సొంతమవుతుంది, శత్రుబాధ నివారణ జరుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది, అధికార ప్రాప్తి కలుగుతుంది. పొలిటీషియన్స్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, కట్టడానికి ఇబ్బంది అవుతున్న లోన్స్కి మనం అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో కూడా సక్సెస్ తోడవుతుంది. సో టోటల్ ప్యాకేజ్ ఒక పిల్లిమాయ సెట్టు, కస్తూరికాయ, ఒక యంత్రం, చాలా మనం అద్భుతమైన ప్యాకేజ్లో డైలీ 5కి మాత్రమే ఇది అందిస్తాం. ఎలా అందిస్తామంటే మనది ప్రతిరోజు కూడా 11 o'clockకి వీడియో అప్లోడ్ అవుతుంది. సో ఫస్ట్ వాట్సాప్లో ఎవరైతే మాకు కావాలి గురుగారు అని వారి పేరు, ప్యాకేజ్ నాకు కావాలి గురుగారు అని చెప్పి మెసేజ్ పెడతారో ఆ మొదటి 5 వ్యక్తి 5కి మాత్రమే ఈ యొక్క
చాలా యూనిక్ ప్రోడక్ట్స్ ఇవి ఎక్కడ దొరకవు. కస్తూరికాయ పిల్లిమాయ అనేది దొరకదు. అలాగే యంత్రం అనేది కూడా టోటల్ ప్యాకేజ్. ఎందుకంటే ఈ కోవిడ్-19 ద్వారా అనారోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగాలలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఈ యొక్క ప్యాకేజ్ మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. సో ఈ పిల్లిమాయ కస్తూరికాయ యంత్రం మీ ఇంట్లో ఉంది అంటే తప్పకుండా దురదృష్టం దూరం అయ్యి అదృష్టం మనకు తోడవుతుంది. కాబట్టి ఎవరైతే మొట్టమొదటిగా 5 మన వాట్సాప్ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో గురువుగారు నాకు ఈ పిల్లిమాయ కస్తూరికాయ యంత్రం ప్యాకేజ్ కావాలి అనుకున్న వారికి 5 మాత్రమే నేను ఇవ్వగలుగుతాను. ఫస్ట్ 5 మెంబర్స్ ఎవరైతే వాట్సాప్లో పంపిస్తారో వాళ్ళ మెసేజ్. ఎవరైతే ఈరోజు మీరు బుక్ చేసుకున్నారు 5 మెంబర్స్లో వాళ్ళు ఇవాళే డిపాజిట్ చేసుకోవాలి. మీకు 11 to 12 వర్కింగ్ డేస్లో బై కొరియర్ వస్తుంది. ఒకవేళ ఇవాళ బుక్ చేయించి మళ్ళీ డిపాజిట్ చేయకుండా మళ్ళీ నాకు రేపు కావాలంటే ఈ ఆఫర్ వర్తించదండి. కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న వాళ్ళు అకాల ధనప్రాప్తి కావాలి, అధికార ప్రాప్తి కావాలి, నాకు బయట డబ్బు ఉంది రావాలి, నాకు శత్రుబాధ ఉండొద్దు, నాకు అనారోగ్య సమస్య ఉండొద్దు అంటే కస్తూరికాయ పిల్లిమాయ యంత్రం మీ ఇంట్లో ఉంటే దురదృష్టం దూరమై అదృష్టవంతులుగా మారటం ఖాయం. కాబట్టి ఈ ఆఫర్ని వినియోగించుకోండి. ఇది చాలా తక్కువ లిమిటెడ్ ఉన్నాయి. 2 రోజులు ఇవ్వచ్చు, 3 రోజులు ఇవ్వచ్చు. స్టాక్ అయిపోయింది అంటే ఇమీడియట్లీ నేను ఆపేస్తాను. ఇది ఎన్ని రోజులు ఇస్తానని మాత్రం చెప్పలేను. డైలీ ఒక 5 మెంబర్స్కి మాత్రం ఒక 5 డేస్ వరకు నేను ఇవ్వగలుగుతాను. సో ఈ అవకాశాన్ని కూడా రేటు కూడా చాలా తగ్గించాము. ఆ రేట్ ఏంటిది అనేది కూడా మీరు సంస్థకు కాల్ చేసి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చండి. ఓకే, నమస్తే అండి. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు. ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను. నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లిమాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను. ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇలాగ ఒక గురువుగారు ఉన్నారు, చేస్తే బాగుంటుంది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఎలాంటి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ చూద్దాం అనుకుని చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న రెమెడీస్ చెప్పారు. ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను. కంపెనీలో గ్రోత్ బాగుంది. నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు. కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈరోజు. ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు. ఆల్రెడీ గురువుగారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగా గురువుగారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తానని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువుగారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువుగారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువుగారిని ఒకసారి కలవండి.
మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.